హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే, పుష్ప 2 మూవీ అయితే కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్ల ఊపు మామూలుగా లేదు. ఈ రోజు తగ్గుతాయా కలెక్షన్స్, లేదా రేపు తగ్గుతాయని చూస్తున్నారు. కానీ పుష్ప 2 మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూ ఉంది. మామూలుగా కాదు, నిన్నటికి నిన్న 800 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈరోజు మూవీ టీం మళ్ళీ ఒక కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. 922 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు పోస్టర్లో మెన్షన్ చేశారు. ఈ పుష్ప 2 మూవీ యొక్క కలెక్షన్స్ అయితే ఇప్పట్లో ఆగేలా లేదు. మూవీ విడుదలైన 5 రోజుల్లోనే 922 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇది మన ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్లోనే ఒక రికార్డ్గా చెప్పుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే టికెట్ రేట్స్ అనేవి నిన్నటి నుంచి తగ్గించారు. సో ఇప్పుడు నార్మల్ ఆడియన్స్ కూడా వెళ్ళి థియేటర్లలో సినిమా చూడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇక కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక నార్త్లో అయితే సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. సినిమా అయితే నార్త్లో ఖచ్చితంగా ఏ ఇండియన్ మూవీ కూడా పెట్టని ఇప్పటి వరకు ఒక రేర్ రికార్డ్ని పెట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అల్లాడిస్తుంది అనుకోవచ్చు బాక్స్ ఆఫీస్ని. అల్లు అర్జున్ అయితే తన యాక్టింగ్ తోటి ఎరగొట్టేశాడని చెప్పుకోవచ్చు. ఒకటి పుష్ప మూవీ ఆ క్యారెక్టర్ ఆడియన్స్కు బాగా ఆకట్టుకోవడమే కాకుండా తన యాక్టింగ్ తోటి సినిమాని తన భుజాల మీద మోసాడని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం కలెక్షన్స్ జోరు తగ్గింది. తమిళనాడు, కేరళలో కలెక్షన్స్ తగ్గాయి, కానీ నార్త్లో తగ్గేలా కనిపించడం లేదు. ఈ సినిమాని ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు. సినిమా ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం ఖాయం. సో గాయస్, ఇది ఈరోజు వీడియో. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి.